మన అరటి తోటలో కాయ త్వరగా సైజు రావడానికి, కాయ యొక్క వెయిట్ అనేది మంచిగా రావడానికి అయితే మనమైతే డ్రిప్ ద్వారా ఎన్పీకే 13,045 అయితే ఎకరానికి 6 కిలోల చొప్పున అయితే ఇస్తున్నామండి. మరి మన అరటి తోటకి ఎన్పీకే అయితే మనము వెంచురీ ద్వారా అయితే ఇస్తుంటాము. ఏకర్కి 6 కిలోల ఎన్పీకే 13,045. ఇందులో మనకు 13% నత్రజని, 45% పొటాషియం అయితే ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల కాయ త్వరగా మనకు సైజ్ వస్తుంది. అలానే మనకు కాయ వెయిట్ అనేది కూడా మంచిగా వస్తుందండి. ఈ ఎన్పీకే అనేది కూడా డైరెక్ట్గా మనమైతే కంపెనీ నుండి అయితే బల్క్లో అయితే తెచ్చుకుంటాము. సో రిజల్ట్ అనేది మనకు తోటలో అయితే మీరైతే చూడొచ్చు. మరి ఈ ప్లాట్ మొత్తము మనము ఎన్పీకే ద్వారానే అయితే పండించామండి. ఎటువంటి పశువుల ఎరువు అయితే వేయలేదు. అలానే మనం ఇందులో ఎటువంటి గాడి సత్తువులు అయితే చేయలేదండి. టోటల్ ఓవరాల్గా మన ఎన్పీకేతోనైతే ఈ క్రాప్ని అయితే తీయడం జరిగింది. సో ఈ క్రాప్ రిజల్ట్ ఎలా ఉందని చెప్పి మీరైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మంచి రేట్ అయితే నడుస్తుందండి G9కి. మా ఏరియాలో 21 రూపాయి అయితే టాప్ క్వాలిటీ కాయగా తీస్తున్నారు. మరి మీ ఏరియాలో G9 రేట్ ఎలా ఉందని చెప్పి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయగలరు. యావరేజ్‌గా నాకు ప్రతి ప్లాంట్‌కి 11 జీబులు అయితే ప్రతి గెల అయితే వచ్చిందండి. అంతకు మించి వచ్చాయి. కాకపోతే మనం సైజ్ రావని చెప్పి కట్ చేసేసాము. మనం వెయిట్ చూసుకున్నట్టయితే నేను ఒక్కో గెల 70-80% ముదిరినప్పుడు హార్వెస్ట్ చేసినా గానీ 30 కిలోలు అయితే వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. మరి ఫ్రూట్ సైజు, కలరింగ్ కోసం కూడా త్వరలో స్ప్రేయింగ్ చేసి మీకైతే డీటెయిల్స్ అయితే వీడియో ద్వారా అందిస్తాను.